మనం మంచి మిత్రుడితో స్నేహం చేయడం ఉత్తమం. అలాంటి మంచి మిత్రుడు వలన ఉన్నత స్థాయికి చేరుకుంటాం, ఉత్తమ గతులు లభిస్తాయి. అలాంటి మంచి లక్షణాలు గల స్నేహితులని ఒక శ్లోకం మీకు తెలియజేస్తాను. పాపం నివారయతి యజోయతే హితాయ గృహ్యం నిగూహతి గుణాన్ ప్రకటే కరోతి ఆపర్గతం చన జహాతి దాదాత్రి కాలే సన్మిత్ర లక్ష్యం విధం ప్రవదంతే సంత. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. మనం తెలుసో తెలియకో చెడ్డ పనులు చేస్తుంటే మంచి మిత్రుడైతే ఆ పని చేయకుండా ఆపివేస్తాడు, అది తప్పని చెబుతాడు. ఏది మంచి పనో దానిని చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాడు. మనలోని లోపాలు ఏమైనా ఉంటే వాటిని ఇతరుల ముందు బయట పెట్టాడు, తనలోనే దాచుకుంటాడు. ఎందుకంటే మనం చులకన కావడం అతనికి ఇష్టం ఉండదు. అతడు మనకు ఆదర్శం లాంటి వాడు. అద్దం మన లోపాలని సవరించి మనల్ని అందరినీ ఎలా అందంగా చూపిస్తుందో మనలో మంచి మిత్రుని మన లోపాన్ని సరిచేసి మన గుణాలను అందరి ముందు అలా ప్రకటిస్తాడు. మనం ఏదైనా సమస్యల్లో కానీ ప్రమాదంలో కానీ ఉన్నట్లయితే మనల్ని విడిచిపెట్టడు, తోడుగా ఉంటాడు. మనకు ఎలాంటి సమయంలో అవసరమో అలాంటి సమయంలో తగిన సమయంలో తప్పక అందిస్తాడు. ఇలా కష్ట సుఖాల్లో మనకు తోడుగా నీడగా అండదండగా నిలిచేవాడే సరైన స్నేహితుడు. ధన్యవాదాలు.